మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనము. ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. విశ్వాస వీరుల పట్టికలో ఉన్న భక్తుల గురించిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొంది విశ్వాస వీరుల చిట్టాలో చోటు సంపాదించిన ఈ వ్యక్తుల్లో కూడా అనేకమైన తప్పిదాలు ఉన్నాయి. గిద్యోను, బారాకులు అమితమైన పిరికివారు. తన పిలుపు సమయంలో మాత్రమే కాక మిద్యానీయులపై తాను ఇచ్చిన గొప్ప విజయానికి ముందు కూడా దేవుడు గిద్యోనును ఆదరించవలసి వచ్చింది. ఇక బారాకు విషయానికి వస్తే, దెబోరా తనతో వస్తానని వాగ్దానం చేసిన తర్వాతనే అతడు కనానీయులకు విరోధముగా యుద్ధానికి బయలుదేరాడు. సంసోను, యొప్తాలు కేవలం బుద్ధిహీనముగా ప్రవర్తించారు. తన జీవితంలో దేవుడు తనకిచ్చిన నిర్దిష్టమైన సూచనలను గాలికి వదిలి సంసోను తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. నాజీరు చేయబడిన వాడుగా ద్రాక్షరసం తాకూడదని ఆజ్ఞాపించబడిన ఆ వ్యక్తి ద్రాక్ష తోటల్లో సంచరించాడు. తన కొరకు ప్రత్యేకపరచబడి పరిశుద్ధముగా జీవించాలని, తన ప్రజలైన ఇజ్రాయేలును రక్షించే ఏకైక గురితో జీవించాలని దేవుడు ఆశించిన ఆ వ్యక్తి పాపపు రుచులో పడి వేశ్యలతో తన జీవితాన్ని వ్యర్థం చేశాడు. ఆత్మీయమైన సంగతులను తమాషాగా తీసుకున్న ఆ వ్యక్తి చివరిగా దేవుడు తనకిచ్చిన అసమానమైన బలాన్ని పూర్తిగా కోల్పోయి అవమానకరమైన అంతాన్ని అనుభవించాడు. ఇకపోతే యొప్తా తన మాటల్లో ఎంత బుద్ధిహీనతను ప్రవర్తించాడో కదా. అతని తొందరపాటు మ్రొక్కుబడి అమాయకురాలైన అతని ఏకైక కుమార్తె మరణానికి దారితీసింది. ఈ విశ్వాస వీరుల చిట్టాలో అత్యంత నమ్మకస్తులైన దావీదు మరియు సమూయేలు కూడా తమ జీవితాల్లో శారీరక దృక్పథాలను ప్రదర్శించారు. దావీదు వ్యభిచారము నమ్మకస్తులైన ఒక యుద్ధవీరుని సంహారానికి ప్రణాళిక వేసేందుకు అతన్ని నడిపించింది. ఆత్మీయంగా ఎంతో అనుభవజ్ఞుడైన సమూయేలు, అతను కూడా వృద్ధాప్యములో అందరి మనుషుల్లా పై రూపాన్ని లక్ష్యపెట్టాడు. ఆ తర్వాత ఈ విషయములో అతడు దేవునిచే సరిచేయబడవలసి వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఈ పేర్లు వంశావళి ప్రకారం వెనక నుండి రాయబడ్డాయి. ఉదాహరణకు, బారాకు వాస్తవానికి గిద్యోనుకు ముందు జీవించాడు. యొప్తా సంసోనుకు ముందు జీవించాడు. ఈ నైతిక క్రమం మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. మన నైతిక తప్పిదాలు మనకు తెలియనంతగా ఇతరులను ప్రభావితం చేస్తాయి. అయితే దయామయుడైన దేవుడు వారి వైఫల్యాలను విస్మరించి వారిని సరిచేస్తూ వచ్చాడు. చివరగా వారిని విశ్వాస వీరుల చిట్టాలో చేర్చి వారిని గణపరిచాడు. మన విషయంలో కూడా ఆయన అలా చేయగలడు. అందుకు మనం సమ్మతించి సహకరిస్తే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, మనము బలహీనులము అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు బలహీనతలు కలిగి ఉన్నా సరిచేసుకున్నారు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, ప్రభు కొరకు సాక్షులుగా నిలబడ్డారు. మనము వారిని చూసి ఆ బలహీనతల్లో పడి మరి అలా ఉండకుండా మనకున్న బలహీనతలన్నీ వదిలిపెట్టి సరిచేసుకొని యోగ్యముగా ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడికి వాక్యాన్ని దీవించునుగాక.
పరిశుద్ధులైన మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క వాక్యములో భక్తుల జీవితాలను మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. వారు ఎంతగానో మరి ప్రభువా నీ కొరకు జీవించారు. కొన్ని సమయాల్లో ఓడిపోయారు, పడిపోయిన వారిగా ఉన్నారు. మరి వారిని కనికరించారు ప్రభువా. వారు కూడా నీ యొద్ద సరిచేసుకున్నారు. వారిని కరుణించిన విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. మేము కూడా మాకున్న బలహీనతలన్నీ విడిచిపెట్టి లేఖనాలకు లోబడి యోగ్యముగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి సహోదరును సహోదరిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ స్తోత్రాలు. వారికి ఉన్న బలహీనతలన్నీ తొలగించండి. లేఖనాలకు లోబడి బ్రతకటానికి సహాయం చేయండి. మేమందరం కూడా యోగ్యముగా నీ చిత్తానుసారంగా జీవించడానికి కృపను మెండుగా దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.